జై శ్రీరామ్. ఆ రావణుడి బాహువులు అమితంగా బలిసి ఉన్నాయి. అవి దేహ ప్రమాణానికి అనుగుణంగా ఉన్నాయి. బలిసిన బొటన వ్రేలు, తక్కిన వ్రేళ్ళు, ఆ వ్రేళ్లన్నిటికీ శుభలక్షణాలతో ఉన్న గోళ్ళు, ఆ వ్రేళ్లకు ఉంగరాలు ధగధగలాడుతూ కనిపించాయి. ఆ బాహువులు ఇనుప గుదియల వలె బలిష్టంగాను, ఏనుగు తొండాల వలె గుండ్రంగాను, విసిరివేసిన 5 తలల పాముల వలెను ఆ తెల్లటి పాన్పు మీద కనిపించినాయి. ఆ బాహువులకు కుందేటి రక్తము వలె ఎర్రగా కనపడుతూ చల్లదనాన్ని ఇస్తూ ఘుమఘుమ సువాసనలు గుబాళిస్తున్న చందనము పూసి ఉన్నది. ఉత్తమాంగనుల గాఢాలింగనాది సంబంధము వల్ల ఆ బాహువులు మరింత ఘుమఘుమలు గుబాళిస్తున్నాయి. అవే ఆ బాహువులే దేవ దానవ యక్ష గంధర్వులనందరినీ గగ్గోలు పెట్టించినవి. కోపంతో తిరుగుతూ మందర పర్వతము నడుమ నిద్రపోతూ ఉన్న మహాసర్పాల వలె ఆ బాహువులు ఆ శయ్య మీద కనిపించినవి. కొండంతటి ఆ రాక్షసేశ్వరుడు పొడవాటి ఆ 2 బాహువులతో 2 శిఖరాలున్న మందర పర్వతము వలె శోభించాడు. ఆ రాక్షస సింహుని పెద్ద నోటి నుంచి మామిడి, పున్నాగ, పొగడపూల వాసనలతో, మృష్టాన్న గంధముతోనూ, మద్యము ఘుమఘుమలతోనూ వస్తున్న నిశ్వాసాలు ఆ గృహమంతా వ్యాపిస్తున్నాయి. బంగారంతో చేసి ముత్యాలు మణులు పొదిగి ఉన్న కిరీటము ప్రక్కకు తొలగి ఉన్నది. ఉజ్వల కుండల కాంతులతో ముఖము తేజరిల్లుతూ ఉన్నది. రక్తచందనపు మైపూతతోనూ, శోభాయమానమైన కంఠహారాలతోనూ, వెడల్పాటి పొడవైన బలిష్టమైన అతని విశాల వక్షస్థలము ధగధగలాడుతూ ఉన్నది. పైన కప్పుకున్న తెల్ల పట్టు ఉత్తరీయము చెదిరిపోయి, నడుముకు చుట్టుకున్న పచ్చని వస్త్రము కదిలిపోయి అతడు మినుముల రాశివలే కనిపించాడు. పాము బుసలు కొడుతున్నట్లుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వదులుతూ ఉన్నాడు. గంగానదీ జలాల మధ్యన పడుకున్న ఏనుగు వలె నిద్రపోతున్నాడు. 4 వైపులా ఉన్న బంగారు సిమ్మెలలో దేదీప్యమానంగా వెలుగుతున్న దీపకాంతుల వెలుతురలో అతడు పెట్టుకున్న ఆభరణాల కాంతులతోనూ మెరుపులు మెరుస్తున్న మహామేఘము వలె నిద్రపోతున్నాడు. ఆ రాక్షసాధిపతి ప్రియభార్యలు ఆ మహాపరాక్రమవంతుడి పాదాల వైపు, భుజాల వైపు పడుకుని నిద్రపోతున్నారు. చంద్రుని కాంతులతో తేజరిల్లుతూ, మనోహరమైన కుండలాల కాంతులతో శోభిస్తూ, వికసించిన పూలదండలతో ఘుమఘుమలాడుతూ పడుకుని నిద్రపోతూ ఉన్న ఆ రావణాసురుడి భార్యలనందరినీ హనుమంతుడు చూచాడు. వారందరూ నృత్యం చేయడంలోనూ, వివిధ వాద్యాలు వాయించడంలోనూ అత్యంత నేర్పరులు. ఉత్తమాభరణ ధగధగలతో ఆ స్త్రీలందరూ నిద్రపోతూ ఉన్నారు. బాహువులు తలగడగా పెట్టుకున్నందువలన ఆ బాహువులకు అలంకరించుకున్న బాహుమూపురముల వల్లనూ, చెవులకు పెట్టుకున్న వజ్రవైఢూర్యములు పొదిగిన బంగారు కుండలాల వలెనూ ముఖాలు శోభాయమానంగా కనిపించినవి. మంగళకరమైన కుండలాలతో, చంద్రబింబాల వంటి ముఖాలతో ఆ విమాన గృహము నక్షత్రాలతో నిండిన ఆకాశం వలె అగుపించినది. జై శ్రీరామ్.